నిజం చెప్పండి. మీకు హిస్టరీ అంటే బోరింగా? ఇంట్రెస్టింగా? ఒకవేళ హిస్టరీ అంటే నాకు చాలా బోరింగ్ మ్యామ్. అసలు డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, పర్సన్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఏ ఇయర్‌లో ఏం జరిగింది, ఏ పర్సన్ ఏం చేశాడు, అండ్ ఆ స్టోరీస్ ఏంటి చాలా లెంథీ లెసన్స్ అబ్బో! అస్సలు మా వల్ల కాదు. ఇట్ ఈస్ టూ బోరింగ్, టూ డిఫికల్ట్ అని ఫీల్ అయ్యే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఈస్ ఎంటైర్‌లీ డెడికేటెడ్. అలా కాకుండా మ్యామ్ అదేం లేదు నాకు హిస్టరీ బానే అనిపిస్తది. కొంచెం ఐ ఎంజాయ్ అని ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో వర్తిస్తుంది. సో, హిస్టరీ ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూసాక. హిస్టరీ బోరింగ్‌గా ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా కనువిప్పు కలిగించే వీడియో. మై డియర్ స్టూడెంట్స్ పూర్తిగా తప్పకుండా చూడండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. 9థ్ అండ్ 10థ్ సీబీఎస్ఈ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయాలి లాస్ట్‌లో చెప్తా. రైట్. సో, నౌ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ ఫైనల్లీ హిస్టరీ మేడ్ సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్. యాహ్! ఇదేమి నేను అంటే మీరు ఎవరైనా బోర్ అని ఫీల్ అయితే, యెస్ మ్యామ్ ఐ యామ్ ఫీలింగ్ బోర్ అని చెప్పి రాయడానికి సందేహిస్తారేమో. మ్యామ్ ఏమనుకుంటారో అని. ఏం పర్లా. ఎందుకంటే మీరే కాదు చాలా మంది స్టూడెంట్స్ నాకు చెప్తూనే ఉంటారనమాట. హిస్టరీ అంటే బోర్ మ్యామ్, ఇంట్రెస్ట్ ఏం ఉండదు. చాలా లెంథీ లెసన్స్ ఏం గుర్తుపెట్టుకుంటామని. సో, వాళ్ళకి నేను చెప్పేదాన్ని. అదే ఆన్సర్ ఈరోజు మీకు ఇంకా డీటెయిల్డ్‌గా ఒక సిస్టమాటిక్ అప్రోచ్‌లో చెప్తాను. అది విన్న తర్వాత మీకు కూడా హిస్టరీ అంటే ప్రేమించడం మొదలు పెడతారనమాట. రైట్. సో, లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్. హిస్టరీ మేడ్ ఇంట్రెస్టింగ్ ఫైనల్లీ. అసలు ఎందుకు హిస్టరీ బోరింగ్ అనిపిస్తుంది? చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు? సో, హిస్టరీలో టూ మెనీ డేట్స్ ఉంటాయి. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా తీసుకుందాము. 1947 ఇండిపెండెన్స్ డే గుర్తుపెట్టుకోవడం అందరికీ ఈజీయే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి 15థ్ ఆగస్ట్‌కి మనం ఫ్లాగ్ హాస్ట్ చేస్తాము. అందరూ 1947లో ఫ్రీడమ్ వచ్చిందని చెప్తూ ఉంటారు. వింటూ, వింటూ, వింటూ పెరిగాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. కానీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ ఇయర్, అలాగే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఇయర్, ఖిలాఫత్ మూవ్‌మెంట్ ఇయర్ అండ్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఇయర్, సాల్ట్ మార్చ్ ఇయర్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టమే. ఒప్పుకుంటా. బట్ నెవర్ బోరింగ్ అన్నమాట. టూ మెనీ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. టూ మెనీ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. మన ఫ్రీడమ్ ఫైటర్సే చాలా మందున్నారు. వాళ్ళంటే ప్రాణత్యాగం చేశారు గుర్తుపెట్టుకోవాలి. పోనీ అది పక్కన పెట్టేస్తే వరల్డ్ హిస్టరీ తీసుకుందాం. రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. అందులో జుసిప్పి మర్జనీ, గారిబాల్డి, ఇంకా విక్టర్ ఇమాన్యుయల్ టూ వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎవరేం చేశారు మ్యాచ్ చేసుకోవాలి. కాస్త కష్టమే. బట్ బోరింగ్ అయితే కాదు. రైట్. టూ మెనీ వార్స్ అండ్ ఈవెంట్స్. ఎన్నో వార్స్. నాన్న హిస్టరీ అంటేనే యుద్ధాలు. యుద్ధాలు లేకుండా హిస్టరీ ఎలా ఉంటదా? బట్ 1757లో ఏం జరిగింది అంటే మీరు చెప్పగలరా? ఎవరైనా గూగుల్ చూడకుండా దీనికి ఆన్సర్ చేశారంటే మీకు లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ రా. ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. అంటే మీరు కష్టపడుతున్నారు గానీ అంత కష్టమేం గాదు. మనం చూసే పర్సెప్షన్ మార్చాలి ఒక్కసారి హిస్టరీ గురించి. చెప్తా అది మీకు క్లియర్‌గా చెప్తా. నెక్స్ట్ టూ మచ్ మెమరైజేషన్ చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎంతో డంప్ అంతా బ్రెయిన్‌లోకి ఎక్కించుకోవాలి. అది కష్టం మ్యామ్. అందుకే మాకు హిస్టరీ చాలా బోర్, ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు అంటారు. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటో చూద్దాం. ద రియాలిటీ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ నాన్న. హిస్టరీ ఇస్n't బోరింగ్. హిస్టరీ అసలు బోరింగే కాదు. ద వే వి ఆర్ స్టడీ ఈస్ బోరింగ్. యాహ్! మనం చదివే పద్ధతి బోరింగ్. సో, సబ్జెక్ట్ బోరింగ్ కాదు. హిస్టరీ లెసన్స్ బోరింగ్ కాదు. ఎందుకంటే హిస్టరీ అంటే ఏంటి? మన చరిత్ర, మన ఇండియాలో ఏం జరిగింది? మన వరల్డ్‌లో ఏం జరిగింది? ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నాన్న మీకొక క్వెషన్ అడుగుతా. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, లేదా ఏదైనా పార్టీ జరుగుతున్నప్పుడు, లేదా ఏదో ఒక అకేషన్‌లో మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చారనుకోండి. ఇంట్లో ఉన్న ఆల్బమ్స్ అన్నీ తీసుకొచ్చి ఆల్బమ్స్ ఓపెన్ చేసి, ఇదిగో ఇది నేను చిన్నప్పుడు జూ పార్క్‌కెళ్ళినప్పుడు మా పేరెంట్స్ ఫోటో తీశారంట. ఇది నా ఫస్ట్ క్లాస్ స్కూల్ ఫోటో. ఇది నా సెకండ్ బర్త్‌డే ఫోటో అని చెప్పి హ్యాపీగా ఒకప్పుడు జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకుంటామా? తర్వాత ఇదిగో చూడు అప్పుడు నాకు జ్వరమొచ్చి హాస్పిటల్‌లో ఉన్నానంట ఆ ఫోటో. అంటే మన సాడ్ మెమోరీస్, హ్యాపీ మెమోరీస్ అన్నీ ఆ తర్వాత హ్యాపీ మెమోరీసే అయిపోతాయి. అది ఎలాంటి మెమోరీస్ అయినా. రైట్. మెమోరీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్. హిస్టరీ ఈస్ ఇంపార్టెంట్. మన చరిత్ర మనకింత ఆనందాన్ని ఇచ్చినప్పుడు మనమందరం కలిసి ఒకే ఇండియాలో ఉంటున్నాం. ఒకటే కంట్రీలో ఉంటున్నాం. మరి మన ఇండియా హిస్టరీ తెలుసుకోవడం ఇంకెంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మనమందరం ఒకటే ప్రపంచంలో ఉంటున్నాం. మన వరల్డ్ హిస్టరీ తెలుసుకోవడం ఇంకెంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఫర్ సపోజ్ ఈరోజు నువ్వు ఒక చోట ఇల్లు కట్టుకున్నావు. మరి 100 సంవత్సరాల క్రితం నీ ఇల్లున్న ప్లేస్‌లో ఒక రాజు కోట ఉందనుకుందాం. ఏ రాజున్నాడు? ఎన్నాళ్ళున్నాడు? ఆ రాజు ఏం చేశాడు? ఇంట్రెస్టింగే కాదా? సో, నువ్వు హిస్టరీని చదివే పద్ధతి మార్చాలి. అది మారితే నీకు ఖచ్చితంగా హిస్టరీ మీద ప్రేమ పుడుతుంది. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్టరీ ఫర్ ష్యూర్ అన్నమాట. సో, హిస్టరీ బికమ్స్ ఈజీ వెన్ యూ అండర్‌స్టాండ్ ద స్టోరీ ఇన్‌స్టెడ్ ఆఫ్ మెమరైజింగ్ ద ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోకుండా అనగనగనగనగనగనగా ఏమైందంటే 1789లో ఫ్రాన్స్ దేశంలో ఒక విప్లవం మొదలైంది.
ఫ్రాన్స్ దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఆ దేశంలో ఉన్న ప్రజల్ని ఎంతో హింసించేవాడు. రోజు వాళ్ళని పనిష్ చేసేవాడు. రాజుకు అగెయిన్స్ట్‌గా ఎవరైనా మాట్లాడినా, రాజుని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని బాస్టైల్‌లో పెట్టి బంధించేవాడు. ఒకరోజు ప్రజలకి కోపం వచ్చింది. తిరగబడ్డం మొదలుపెట్టారు. మాకు ఈ మోనార్కీ వద్దు. మాకు డెమోక్రసీ కావాలి. వి వాంట్ డెమోక్రసీ. సో, లాంగ్ లివ్ రెవల్యూషన్ అని చెప్పేసి అందరూ విప్లవం చేయడానికి ముందుకొచ్చారు. ఫైనల్లీ ఆ బాస్టైల్ మొత్తాన్ని ధ్వంసం చేసి వాళ్ళు ఒక మంచి రివల్యూషన్‌ని క్రియేట్ చేశారు. అదే ఫ్రెంచ్ రివల్యూషన్. అది ఒక ఇయర్‌తో ఆ ఇయర్‌ని మీరు గుర్తుపెట్టుకోకుండా మీ స్టోరీలో భాగంగా మీరు పలుకుతూ ఉంటే మీకది మెమరైజ్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. సో, ఒక హిస్టరీ ఈవెంట్‌ని ఒక కథలా మలుచుకొని ఒక సినిమా స్టోరీ లాగా ఇమాజినేషన్ జేసుకోండి. అప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది. లేదు అంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో నేను హిస్టరీ లెసన్స్ ఎంతో బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీరు అవి ఫాలో అయిపోయినా సరిపోతుంది. మీకు విజువల్‌గా మొత్తం అండర్‌స్టాండింగ్ వచ్చేస్తదనమాట. సో, టుడే లెట్స్ డిస్కవర్ ఎ స్మార్టర్ వే టు లెర్న్ హిస్టరీ నాన్న. రైట్. ద సీక్రెట్ ఫార్ములా. స్టాప్ మెమరైజింగ్ అండ్ స్టార్ట్ కనెక్టింగ్. యామ్ ఐ రైట్? మెమరైజ్ చేయొద్దు. అంటే మీరు బట్టి పట్టేయొద్దు. బట్టి పట్టడం వల్ల ఆ రోజుకి ఆ క్షణానికి గుర్తుంటది తప్ప, ఆ నెక్స్ట్ డేకి మొత్తం మర్చిపోతారు. అందుకే బట్టి పట్టకుండా నేను చెప్పేది చేయండి. ఇది విను. ఏం వినాలి? సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ వాట్ హ్యాపెండ్, ఆస్క్ వై డిడ్ ఇట్ హ్యాపెండ్. ఫర్ సపోజ్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఏం జరిగింది? అలా కాకుండా ఎందుకు జరిగింది? ఎందుకు జరిగిందంటే బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని 200 ఏళ్ళు పరిపాలిస్తా వచ్చారు. బ్రిటిషర్స్ మన ఇండియాకి హెవీ టాక్సేషన్ బర్డెన్ ఏసేవారు. మన ఇండియన్ ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్‌కి సరైన జీతాలు ఇచ్చేవారు కాదు. మన ఇండియన్స్‌ని స్లేవరీగా చేసి బాధ పెట్టేవారు. మన ట్రైబల్స్ యొక్క హక్కులన్నీ తీసేసుకొని అడవుల మీద వాళ్ళకి ఎట్లాంటి హక్కులు ఇచ్చేవారు కాదు. స్టూడెంట్స్‌కి, ఎడ్యుకేటెడ్ పీపుల్‌కి పాలిటిక్స్‌లో ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చేవారు కాదు. ఇవన్నిటి వల్ల ఏమైంది? మన ఇండియన్స్‌కి బ్రిటిషర్స్ రూల్ నచ్చలేదు కాబట్టే, మన ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళకి తిరగబడి ఫ్రీడమ్ కోసం ప్రొటెస్ట్ చేశారు. స్ట్రగుల్ చేశారు. అదే ఫ్రీడమ్ స్ట్రగుల్. సో, వై డిడ్ ఇట్ హ్యాపెన్ అనే కోణంలో మీరు ఆలోచిస్తే మీకు ఆ కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చానా? అర్థమైందా లేదా? కామెంట్ చేయండి. సో, ఎవ్రీ హిస్టారికల్ ఈవెంట్ హాస్ ది రీజన్. వన్స్ యూ నో ది రీజన్, ద ఈవెంట్, ద డేట్ అండ్ ద రిజల్ట్ ఆల్ కనెక్ట్ ఆటోమేటికల్లీ. ఎలా కనెక్ట్ అవుతాయి అనేది కూడా చెప్తాను. ఎగ్జాంపుల్, వై డిడ్ పీపుల్ ఫైట్ ఫర్ ద ఇండిపెండెన్స్? నాట్ బికాస్ దే లైక్డ్ ఫైటింగ్, బట్ బికాస్ దే వాంటెడ్ ఫ్రీడమ్. ద ఎంటైర్ చాప్టర్ స్టార్ట్స్ మేకింగ్ ఎ సెన్స్. ఓకే. సో, మొట్టమొదటిగా వాళ్ళు 1857లోనే యుద్ధం మొదలుపెట్టారంట. అప్పుడే చాలా పెద్ద గట్టి యుద్ధం చేశారు. మంగల్ పాండేతో ఆ యుద్ధం మొదలైంది. అతను ఒక సైనికుడు. రైట్. కానీ ఏం జరిగింది? ఆ యుద్ధం సక్సెస్ అవ్వలా. ఫెయిల్ అయిపోయిందంటే 100 ఏళ్ల క్రితమే వాళ్ళు మనకి స్వతంత్రానికి రాకన్నా 100 ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారంట. ఇలా మీరు హైలైట్ చేసుకుంటూ ఆ కథని, ఆ లెసన్‌ని ఒక స్టోరీలా సింప్లిఫైడ్ చేసుకొని చదువుకుంటే మీకు చాలా ఈజీ అనిపిస్తది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థింక్ లైక్ నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ చూస్తారా మీరు? నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉందా? నేను చూస్తాలేండి అప్పుడప్పుడు. సో, ఇమాజిన్ ఎవ్రీ చాప్టర్ ఈస్ ఎ మూవీ. ప్రతి చాప్టర్‌లో ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు, ఒక కాన్‌ఫ్లిక్ట్, టర్నింగ్ పాయింట్, ఎండింగ్. మన 10థ్ క్లాస్ హిస్టరీలో ఉన్న ఫస్ట్ లెసన్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాము. ఫస్ట్ లెసన్ ఏంటి? రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. అందులో హీరో ఎవరు? ద ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ హీరో. తిరుగుబాటుదారులు, విప్లవకారులందరూ హీరోసే కదా! వాళ్ళ వల్లే కదా నేషనలిజం స్ప్రెడ్ అయింది. యూనిఫికేషన్స్ జరిగాయి. ఫ్రీడమ్ అనేదొచ్చింది. సో, హీరో వచ్చేసి రెవల్యూషనరీస్. విలన్ ఎవరు? మోనార్కీ రాజులు. రైట్. కాన్‌ఫ్లిక్ట్ ఏంటి? యుద్ధాలు. నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి? రాజుని గద్దె నుంచి తీసేసి డెమోక్రసీని ఏర్పాటు చేశారు. ఎండింగ్ సక్సెస్‌ఫుల్ డెమోక్రసీ ఎట్ ద ఎండ్ అన్నమాట. ఎన్నో విషయాలు జరిగి లాస్ట్‌లో మొత్తానికి కంప్లీట్ డెమోక్రటిక్ నేషన్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇలా మీరు కనెక్ట్ చేసుకోండి. అండర్‌స్టాండ్ ద స్టోరీ, నాట్ జస్ట్ ద ఫ్యాక్ట్స్. సో, లెర్నింగ్ హిస్టరీ అంటే ఏంటి? నాట్ మెమరైజింగ్, నాట్ రోట్ మెమరైజింగ్. ఇట్స్ అబౌట్ అండర్‌స్టాండింగ్ ద స్టోరీస్ అన్నమాట. సో, స్కోర్ మోర్ విత్ లెస్ ఎఫర్ట్. ఎ స్మార్టర్ వే టు స్టడీ హిస్టరీ. అంటే చాలా తక్కువ ఎఫర్ట్ తోటి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించండి. ఎలా మ్యామ్? ఎలా? చెప్తా. ద 3 స్టెప్ మెథడ్. ఓకే. ఏంటి ఆ 3 స్టెప్ మెథడ్? అండర్‌స్టాండ్ ద స్టోరీ. నో ద బ్యాక్‌గ్రౌండ్ అండ్ క్యారెక్టర్స్ వాట్ రియల్లీ హ్యాపెండ్. మీరేదైనా ఒక లెసన్‌ని స్టార్ట్ చేసినప్పుడు, ఫర్ సపోజ్ మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్. ఆ లెసన్ మొదలుపెట్టే ముందు ఆ లెసన్ దేని గురించి? ఆ లెసన్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఒకప్పుడు ఆహ్, ఇప్పుడే కాదు, వరల్డ్‌లో ఎప్పటినుంచో కూడా గ్లోబలైజేషన్ మొదలైంది. ప్రపంచ దేశాలన్నీ ట్రేడింగ్ వల్ల కనెక్టెడ్‌గా ఉండేవి. మన ఇండియా నుండి, చైనా నుండి ఎన్నో వస్తువులు యూరోపియన్ మార్కెట్స్‌కి వెళ్ళేవి. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ అదంతా కనెక్ట్ చేసుకుంటా ఆ స్టోరీని కథలాగా మలుచుకోండి. నెక్స్ట్ అరేంజ్ ద ఈవెంట్స్ ఇన్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్. మహా అంటే ఒక చాప్టర్‌లో ఒక 20 ఇయర్స్ ఉంటాయా? ఆ 20 ఇయర్స్‌ని నువ్వు నేర్చుకుంటే సరిపోద్ది కదా! నీ బుక్ తీసుకో, ఒక రన్నింగ్ నోట్స్ తీసుకో, చక్కగా చాప్టర్ పేరు రాయి.
అందులో ఉన్న ఇయర్స్ అన్ని క్రోనలాజికల్ ఆర్డర్ అంటే డేట్ వైజ్ అనమాట, ఆర్డర్ వైజ్ రాసుకో. అప్పుడు వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయి. నెక్స్ట్ కనెక్ట్ కాజ్ అంటే ఎందుకు జరిగింది, ఏం జరిగింది, రిజల్ట్ ఏంటి. ఫస్ట్ సపోజ్ మనం వరల్డ్ వార్ 1 తీసుకుందాం. వరల్డ్ వార్ 1 ఎందుకు జరిగింది? జరగడానికి చాలా కాజెస్ ఉన్నాయి. అగ్రెసివ్ నేషనలిజం, మిలిటరిజం, ఇంపీరియలిజం ఇవన్నీ కాజెసే. ఇమ్మీడియట్ కాజ్ ఏంటి? ఆస్ట్రియన్ ప్రిన్స్ ఆర్చిడిక్ ఫ్రెండ్స్ ఫెర్డినాండ్ ఒక బోస్నియన్ సర్బ్ ద్వారా హత్య చేయబడ్డాడు. అసాసినేషన్ ఆఫ్ ద ఆస్ట్రియన్ ప్రిన్స్. సో ద ఆస్ట్రియా డిక్లేర్డ్ అ వరల్డ్ వార్ 1, రైట్? దాట్ ఈస్ అ కాజ్. ఈవెంట్ ఏంటి? ఇట్ ఈవెన్చువల్లీ లెడ్ టు ద బిగ్ వరల్డ్ వార్ అండ్ పార్టిసిపేటెడ్ మెనీ కంట్రీస్ ఇన్ ద వార్ అన్నమాట. కాన్సిక్వెన్స్ ఏంటి? ఐ మీన్ రిజల్ట్ ఏంటి? లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్. హ్యూమన్ లైవ్స్ అంటే హ్యూమన్ లాస్ జరిగింది, ప్రాపర్టీ లాస్ కూడా జరిగింది. సో అండర్స్టాండ్ హౌ వన్ ఎ కాన్సెప్ట్ లీడ్స్ టు అనదర్. So don't memorize history, experience it, understand it and connect it. That's very important. So understand the past, prepare for the future and score better today. సో ద రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? బెటర్ మెమరీ. ఎక్కువగా అర్థం చేసుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఫాస్ట్ రివిజన్, నువ్వు చదివిందల్లా ఎక్కువ రివైజ్ చేస్తూ ఉంటే చాప్టర్స్ అంతా క్విక్గా నువ్వు కంప్లీట్ చేసుకుంటావు. హై స్కోర్, అఫ్ కోర్స్ నీ ఆన్సర్ క్లారిటీగా ఉందనుకో, కాన్ఫిడెంట్గా ఉందనుకో, తప్పకుండా ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. లెస్ స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు. స్మార్ట్ గా చదవాలి, హార్డ్ వర్క్ కాదు. ఈ రోజుల్లో స్మార్ట్ వర్కే గెలుస్తుందని గుర్తుపెట్టుకోండి. హిస్టరీ ఈస్ నాట్ మగ్గింగ్ అప్ ద ఫ్యాక్ట్స్. తెలిసిన కొన్ని నిజాలన్నీ మగ్గప్ చేసేసి రాస్తే మనకి మార్క్స్ రావనన్న. సో ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ ద జర్నీ ఆఫ్ ద హ్యుమానిటీ. మన మనుషుల యొక్క ఎవల్యూషన్, మన హిస్టరీని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని మంచిగా ఇంటర్ప్రిట్ చేయాలి. అలా ఇంటర్ప్రిటేషన్ చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనమాట. దాట్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ త్రూ ద ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. Conceptual knowledge is important. Let's make every chapter meaningful. So my dear students, so మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. From now on, just tell me in the comment section, did I made history simple or not? Did I made history interesting or not? నేను thumbnail లో అదే పెట్టాను, హిస్టరీ మేడ్ ఇంట్రెస్టెడ్ అని. ఇంట్రెస్టింగ్ గా చేశానా లేదా, నేను చెప్పిన కాన్సెప్ట్ బాగుందా లేదా, వర్కౌట్ అయ్యేలా ఉందా లేదా, ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రోజు నుంచి మీరు హిస్టరీని నేను చెప్పిన పద్ధతిలో చదవడం ట్రై చేయండి. 100% మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో హిస్టరీ లెసన్స్ నేను 1 షాట్ రికార్డెడ్ వీడియోస్ చేసా, అవి చెక్అవుట్ చేసుకోండి, చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, మీ డౌట్స్ అన్ని పోతాయి. సో వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ ఫ్రమ్ యువర్ సైడ్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎస్పెషల్లీ సిబిఎస్ఈ స్టూడెంట్స్ కోసం మేము లాంచ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ షేర్ టు యువర్ 9th and 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్. ఏపీ స్టేట్ బోర్డ్స్ స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే మీరు కూడా ఏపీ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ద గ్రోత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సో దట్ వీ కెన్ ప్రాస్పర్ అనమాట. మనం ఇంకా ఎక్కువ లెసన్స్, ఇంకా ఎక్కువ గైడెన్స్ మీకు ఇవ్వడానికి బాగుంటుంది. సో డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. అండ్ సబ్స్క్రిప్షన్తో పాటు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ కూడా క్లిక్ చేస్తే రేపు నేను పెట్టే వీడియో, ఎల్లుండి నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యూ వాంట్ మిస్ ఎనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. ఈ వీడియోకి మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో బై బాయ్.